నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన వాడెవడైనా వారం రోజుల్లో తక్షకుడనే పాము కాటుకు గురి అయి మరణించుగాక అని శృంగి శపించిన తరువాత విషయం తెలుసుకున్న పరీక్షిత్తు శుకబ్రహ్మ ద్వారా భాగవతం అంతా అధ్యయనం చేశాడు. మొత్తం భాగవతం విన్న తరువాత ఇక ఏ తక్షకుడు నన్ను కాటు వేయలేడు, పాము కాటు ద్వారా నాకు మృత్యువు లేదు అంటూ ధైర్యంగా ప్రకటించాడు. మరి ఆ పరీక్షిత్తు భాగవతం అంతా విన్న తరువాత పాము కాటుకో నాకు మృత్యువు లేదు అన్న మాట నిజమైందా? ఆయన మరణం లేకుండా చిరంజీవిగా ఉండిపోయాడా? అది సాధ్యమా? భాగవత అధ్యయనంతో మృత్యు భయం అనేది లేకుండా పోతుందా? ఈ విషయాన్ని వివరంగా తెలుసుకోవాలి అంటే